హాయ్ యోస్, వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో పిక్చర్కి సంబంధించినటువంటి ఒక పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, దానికి సంబంధించిన కమాండ్స్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, అలాంటి వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు రిమైనింగ్ వాటి గురించి తెలుసుకుందాము. క్లిప్ ఆర్ట్, షేప్స్, ఇలాంటి వాటి గురించి. సో నేను ఈ పేజ్ని కంప్లీట్గా తీసేసి నెక్స్ట్ ఇప్పుడు నేను క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ క్లిప్ ఆర్ట్ మీద క్లిక్ చేసి నేను గో అని అన్నాను. గో అని అంటే కొన్ని డిఫాల్ట్గా ఇమేజెస్ కొన్ని ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్తో పాటు కొన్ని ఇమేజెస్ డిఫాల్ట్గా వస్తాయి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, ఇలస్ట్రేషన్స్, ఫోటోగ్రాఫర్స్, వీడియోస్, ఆడియో అని. సో నేను ఇక్కడ ఈ ఒక్కో దాని గురించి సెలెక్ట్ చేసుకుని ఇలస్ట్రేషన్స్ అన్ని నేను గో అంటే నాకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ వచ్చాయి. చూసారా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకి వచ్చేసి ఇన్సర్ట్, కాపీ, డిలీట్ ఫ్రమ్ క్లిప్ మేనేజర్, అంటే దీంట్లోంచి తీసేయమని. కాపీ టు కలెక్షన్, ఇంకా ఆల్రెడీ కలెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ కాపీ చేసుకుంటాం, లేదా ఎడిట్ కీవర్డ్స్, అంటే కీవర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవాలి. అండ్ ప్రివ్యూ అండ్ ప్రాపర్టీస్. ప్రివ్యూ ఇది దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి, అంటే కీవర్డ్స్ వచ్చేసి ఐ కేర్ అని కానీ ఐ ఎగ్జామ్స్ కానీ మనం ఇక్కడ సెర్చ్లో కొట్టినప్పుడు దీనికి సంబంధించింది వస్తుందన్నమాట మనకి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. సో ఇక్కడ ఈ ఇమేజ్ నేను క్లిక్ చేస్తే అంటే జస్ట్ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకుంటే, కాకపోతే ఏంటంటే మనకు కావాల్సిన ఇమేజెస్ కాకుండా డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ అనేది సిస్టంలో మనకి ఇన్సర్ట్ అవుతాయి, సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో అలాంటి వాటివి. సో ఇప్పుడు ఇది ఒక లోగో కావాలి, ఇది సో ఐఫిల్ టవర్, ఇలాంటివి బోర్డర్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి మనకి హెల్మెట్ ఇమేజ్ కావాలి అంటే దీనిలోనే మనకి కొన్ని డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో అలాంటివన్నీ మనకి ఇన్సర్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం వాడతాం అన్నమాట. సో నేను నెక్స్ట్ కేటగిరీ ఫోటోగ్రాఫ్స్ గో కొట్టాను. చూసారా, ఫోటోగ్రాఫ్స్ అంటే 4 ఉన్నాయి, అంటే ఫొటోస్, వీళ్ళు తీసి పెట్టిన ఫొటోస్ అన్నమాట ఇలాగా. సో మనకి అంటే ఏ కేటగిరీ కావాలో తెలిసి ఉండాలి, దాంట్లో మనకి సూట్ అయ్యే ఇమేజ్ ఉండాలి. మ్యాక్సిమం మనం ఇవి ఏవి వాడము, ఎందుకంటే మనకు కావాల్సిన ఇమేజెస్ మనం సపరేట్గా ఇన్సర్ట్ చేసుకుంటాం. చూసారా, ఇలాగ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. దీని మీద మౌస్ కనుక పెట్టినట్లయితే మనకి అక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, దాని యొక్క సైజ్ ఏంటి, దాని యొక్క ఫార్మేట్ ఏంటి. సపోజ్ ఈ దీని మీద నేను మౌస్ పెట్టాను చూడండి, ఇది వచ్చేసి దీనికి ఉన్న కీవర్డ్స్ ఏంటంటే బుల్లెట్స్, పోస్ట్ మోడమ్, వర్డ్ బుల్లెట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఉన్నాయి. సో దీని యొక్క విడ్త్ వచ్చేసి 15 విడ్త్ ఉంది, 15 పిక్సెల్స్ హైట్ ఉంది. నెక్స్ట్ దీని యొక్క సైజ్ వచ్చేసి 17 KB. ఇది ఉన్న ఫార్మేట్ వచ్చేసి జిఫ్. సో ఇలాగా అన్నమాట. సో ఇది వచ్చేసి క్లిప్ ఆర్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి షేప్స్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే మనకి కొన్నిసార్లు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ కావాల్సి వస్తాయి. యారో మార్క్ ఉంది. సో నేను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని వాంట్ టు డ్రా అంతే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసి నేను గీస్తున్నాను. చూసారా, ఇలా మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు గీసుకుంటాము. సో కాదు అనుకుంటే ఇదిగోండి, ఇన్సర్ట్, షేప్లోకి వెళ్ళి నేను ఇది తీసుకొని ఇలా గీసుకున్నాను. అంటే నాకు ఎలా కావాలంటే అలా నేను గీసుకోగలను. సో దానికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ కమాండ్స్ కానీ ఎక్స్ట్రా ఎడిషనల్ ఉంటాయి కదా, సో వాటికి. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, డ్రా టెక్స్ట్ బాక్స్. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక టెక్స్ట్ బాక్స్ని గీస్తున్నాను. సో దీని మీద నేను వాంట్ టు టైప్ వారధి ట్యూటోరియల్స్ గుంటూరు. సో ఇలాగా. సో మనకు కావాల్సిన కమాండ్స్ని బట్టి ఇక్కడ కనుక చూస్తే మనం దీని యొక్క షేప్ ఎలా ఉండాలి, సో దీని మీద సెలెక్ట్ చేసి కలర్, చూసారా షేప్ మారిపోయింది, లోపల దానికి తగ్గట్టుగా మనకి మారుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు మార్చుకోవాలనుకుంటే
ఇప్పుడు ఇంకొక షేప్ గీసుకోవాలి. ఇది ఇప్పుడు ఎడిట్ షేప్ అనేది ఇందాక దీని మీద చేసినప్పుడు ఈ ఎడిట్ షేప్ అనేది ఎనేబుల్లో లేదు, కానీ ఇప్పుడు దీని మీద చేసినప్పుడు ఈ ఎడిట్ షేప్ అనేది ఎనేబుల్లో ఉంది. సో నేను ఇక్కడ ఎడిట్ షేప్ మీదకి వెళ్ళిన తర్వాత చైన్ షేప్ అంటే ఇంకొక షేప్ని మనం దీని బదులు దీన్ని గీస్తాం. సో అలా కాదు, ఎడిట్ పాయింట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఎడిట్ పాయింట్ దగ్గర దీని దగ్గర పెట్టి మనకు కావాల్సినట్టు మనం గీసుకుంటాం. మీకు కనుక అర్థమైనట్టయితే చూసారా, ఇలాగా మీకు ఏమైనా కొత్త ఫోటోషాప్ ఐడియా ఉంటే దాంట్లో పెన్ టూల్కి మాదిరి చూసారా. ఇది మళ్ళీ ఇలా మనకు కావాల్సినటువంటి డిజైన్స్ని, కావాల్సినటువంటి ఆర్ట్స్ని మనం గీసుకోవచ్చు. నెక్స్ట్ షేప్స్. సో నేను ఒక షేప్ని గీసాను. ఇది డ్రా టెక్స్ట్ బాక్స్ కూడా ఇందాక మీకు చూపించాను. సో ఇవి కూడా దీంట్లో మనం టెక్స్ట్ గీసుకోవచ్చు. నెక్స్ట్ షేప్ ఫిల్, దీని లోపల కలర్ ఏం ఫిల్ చేయాలి అని, మనం గీసిన షేప్ యొక్క కలర్ ఏం ఫిల్ చేయాలి. నెక్స్ట్ షేప్ అవుట్లైన్ అంటే బార్డర్కి సంబంధించింది చూసారా, బార్డర్. ఓకే, సో ఇది. నెక్స్ట్ షేప్ ఎఫెక్ట్స్, ఇందాక మనం పిక్చర్లో చూపించినటువంటి ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. 3D రొటేషన్ చూసారా ఈ విధంగా. సో నెక్స్ట్ వర్డ్ ఆర్ట్, మనం ఇక్కడ ఏం టైప్ చేయలేదు కదా, సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సారీ, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. వారధి ట్యూటోరియల్స్. సో ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఈ టెక్స్ట్ ఆర్ట్ని వాంట్ టు ఎడిట్ చూసారా, ఈ ఎఫెక్ట్స్ అప్లై అవుతుంది ఇలాగా. దానికి సూట్ అయ్యే టెక్స్ట్ని మనం తీసుకొని దానికి సంబంధించినటువంటి వర్డ్ ఆర్ట్ని మనం అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఫిల్. ఈ టెక్స్ట్ ఫిల్లోకి వచ్చి మనం దీని యొక్క కలర్ ఏది ఉండాలని, ఆ ఎఫెక్ట్కి తగ్గట్టు ఏ కలర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు ఏది ఉండాలి. టెక్స్ట్ అవుట్లైన్ రెడ్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ గ్లో, 3D రొటేషన్ చూసారా ఇలాగా. సో అవన్నీ వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ అంటే హారిజంటల్గా ఉండాలా, రొటేట్ 90 ఆల్ డిగ్రీస్ చూసారా, మనకి వర్టికల్గా వచ్చేసింది. సో రొటేట్ 270 degrees, ఇటు వర్టికల్గా ఉంది. నెక్స్ట్ అలైన్ టెక్స్ట్, లెఫ్ట్, సెంటర్, రైట్. క్రియేట్ లింక్ అంటే మనం దీనికి ఒక లింక్ క్రియేట్ చేస్తాము. సో ఇది ప్రస్తుతానికి అవైలబిలిటీలో లేదు. either already in the box అన్నట్టు. ఓకే, దీని గురించి మనకు అనవసరం. నెక్స్ట్ పొజిషన్ చూసారా, యాక్చువల్గా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే పొజిషన్ తెలుస్తుంది. అంటే ఈ వర్డ్ ఆర్ట్ మన షేప్కి సంబంధించినది అనమాట. మనం టెక్స్ట్ మధ్యలో పెట్టుకుంటాం, ఎలా పెట్టుకుంటాం ఏంటని. ఇందాక మన పిక్చర్లో ఎలా అయితే పిక్చర్లో ఏవైతే ఆప్షన్స్ మనం కమాండ్స్ అవి చూసామో అదే కమాండ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అవే. రొటేట్, యాంగిల్. రొటేట్ అంటే ఏమో మనకి చూసారా ఈ విధంగా కలిపి హారిజాంటల్ ఇవన్నీ. నెక్స్ట్ షేప్స్ కూడా అయిపోయాయి కదా. నెక్స్ట్ వాంట్ టు ఇన్సర్ట్ బ్లాంక్ పేజ్. ఓకే, ఇప్పుడు స్మార్ట్ ఆర్ట్. ఈ స్మార్ట్ ఆర్ట్లో ఏంటంటే మనకి కొన్ని ట్రీ చార్ట్స్, పై చార్ట్స్, గ్రాఫ్స్ ఇలాంటివన్నీ మనకు కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే లిస్ట్స్,
ఇక్కడ నేను టైప్ చేసి చూసారా, ఇక్కడ నేను ఒక ఇది ఇచ్చిందన్నమాట. సో నేను ఇక్కడ కొన్ని కోర్సెస్ గురించి నేను టైప్ చేస్తాను. MS వర్డ్, నెక్స్ట్ ఇక్కడ MS ఎక్సెల్, నెక్స్ట్ పవర్ పాయింట్, ఫోటోషాప్, నెక్స్ట్ వచ్చేసి పేజ్ మేకర్. సో ఇవన్నీ ఒక లింక్ కాబట్టి ఇలాంటి వాటికి ఇలాంటివి యూజ్ చేస్తాం. సో మనం ఇందులోనే ఈ స్మార్ట్ ఆర్ట్లోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో మనం కనుక దీని మీద క్లిక్ చేస్తే దీనికి సపరేట్గా ఆప్షన్స్ వస్తాయి. కొంచెం సో ఇది ఈ స్మార్ట్ ఆర్ట్కి సంబంధించినటువంటి టూల్స్ ఇవి. సో యాడ్ షేప్, ఆఫ్టర్, బిఫోర్, చూసారా ఇంకొక షేప్ అప్లై అయింది, అంటే మనం ఇంకొక బాక్స్ క్రియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ యాడ్ షేప్ బిఫోర్ అంటే ముందు వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ప్యాను, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అంటే అలైన్మెంట్ ఇది. నెక్స్ట్ చేంజ్ చేసాం, మనం ఇక్కడే చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకున్న స్మార్ట్ ఆర్ట్ చార్ట్స్ అన్నీ ఇక్కడ అప్లై అవుతాయి మనకి. చూసారా ఈ విధంగా ఇలాగా. సో నెక్స్ట్ చేంజ్ కలర్స్, ఇక్కడ సపరేట్ డిఫరెంట్ టీమ్స్ వాటి ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అలైన్మెంట్స్ అవన్నీ ఇస్తాం. నెక్స్ట్ ఫార్మాట్, ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ అనమాట. నెక్స్ట్ రీసెట్ గ్రాఫిక్స్ సైట్, ఇది ఈ స్మార్ట్ ఆర్ట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్ చార్ట్, ఈ చార్ట్స్ ఏంటంటే మనకి కొన్నిసార్లు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని చార్ట్స్గా కానీ గ్రాఫ్స్లో కానీ చూపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అలాంటి వాటికి ఈ చార్ట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఈ చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి.